వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ఏపీ లేకుండా మేం ఎలా అభివృద్ధి చెందామో చూడండి, అక్బరుద్దీన్ ఓవైసీ. టికెట్ ధరల పెంపు కోసం హైకోర్టుకు చిత్ర నిర్మాతలు. డిజిటల్ జోరులో తెలంగాణ, ల్యాప్టాప్ల వినియోగంలో దేశంలోనే టాప్. భారత్ బంగ్లా క్రికెట్ వైరం, బీపీఎల్ నుంచి తప్పుకున్న భారత యాంకర్. ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ కొట్టివేత. 50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ తహసీల్దార్. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ లేకుండా తెలంగాణ మనుగడ సాగించలేదని 12 ఏళ్ల క్రితం ఒక నాయకుడు వ్యాఖ్యానించారని, అయితే ఈ కాలంలో తెలంగాణ ఎంతగా అభివృద్ధి చెందిందో చూడాలని మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. తాము లేకుంటే తెలంగాణకు విద్యుత్ ఉండదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, విద్యుత్ ఉండవని చెప్పారని తెలిపారు. ఆయన పేరును ప్రస్తావించుకోదలుచుకోలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన వాషింగ్ మిషన్ పార్టీ అయిన బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని మాటలను కావాలని తొలగిస్తున్నారని అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తాను ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్న సమయంలో ఆడియో డిస్టర్బెన్స్ వస్తుందని అన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ నటించిన రాజాసాబ్, చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారి చిత్రాలు విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాల టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించాలని నిర్మాతలు ఇదివరకే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. టికెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలు కల్పించకుండా గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో 2 చిత్రాల నిర్మాతలు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని నిర్మాతల తరపు న్యాయవాదులు కోరగా కోర్టు అందుకు నిరాకరించింది. ఈ పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా రాజాసాబ్ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకరోజు ముందుగా రాత్రి స్పెషల్ ప్రీమియర్లను ఏర్పాటు చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలో ఉదయం 4 గంటల షోకు అనుమతి ఇవ్వాలని కోరింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని గృహాల్లో అత్యధికంగా ల్యాప్టాప్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. గత 10 ఏళ్లలో 10% ఉన్న ల్యాప్టాప్ల వినియోగం ప్రస్తుతం 19% చేరుకుంది. ఐటీ విస్తరణ, డిజిటల్ వర్క్ కల్చర్, విద్యా అవసరాలే ఈ వృద్ధికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చేంజెస్ ఇన్ డ్యూరబుల్ గూడ్స్ ఓనర్షిప్ ఇన్ ఇండియా పేరుతో తాజాగా నివేదికను విడుదల చేసింది. దీర్ఘకాలిక వినియోగ వస్తువులపై ఖర్చు చేయడంలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో సగటు వ్యక్తి ఖర్చు 1,191 రూపాయి ఉండగా తెలంగాణలో 1,022 రూపాయలుగా నమోదైంది. రాష్ట్రంలోని పట్టణాల్లో 63% మందికి సొంత వాహనాలు ఉండగా 58% ఇళ్లల్లో ఫ్రిడ్జ్లు, 45% ఇళ్లల్లో ఎయిర్ కూలర్లు ఉన్నాయి. అయితే వాషింగ్ మిషన్ల వినియోగం మాత్రం 33%కే పరిమితం కావడం గమనార్హం. టెక్ హబ్గా పేరున్న కర్ణాటకలో ల్యాప్టాప్ వినియోగ వృద్ధి 2 నుంచి 3%కే పరిమితం కాగా తెలంగాణలో ఇది ఏకంగా 9% పెరగడం విశేషం. ఇది రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు, ఉత్పాదకత మెరుగుదలకు నిదర్శనమని నివేదిక పేర్కొంది. కాగా మొబైల్ ఫోన్ల వినియోగం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్వయించుకొని నిత్యావసరంగా మారింది. మొబైల్ డేటా చౌకగా లభించడం, ఓటీటీల హవా పెరగడంతో టీవీల ప్రాధాన్యం క్రమంగా తగ్గుతోంది. తెలంగాణలోని పట్టణాల్లో 80%, గ్రామాల్లో 60% మందికి టీవీలు ఉన్నప్పటికీ వినోదం కోసం మొబైల్ ఫోన్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. యాడ్స్ గోల లేకపోవడం, నచ్చిన సమయంలో నచ్చిన కంటెంట్ చూసే వీలుండడంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు మొబైల్స్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మార్పుల వల్ల నిర్వహణ భారం పెరిగి కొన్ని వినోద ఛానళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య రాజుకున్న వివాదం మరింత ముదురుతోంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ యాంకరింగ్ ప్యానెల్ నుంచి భారత ప్రముఖ ప్రెజెంటర్ రిధిమా పాఠక్ ను తొలగించారని వచ్చిన వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ వార్తలను రిధిమా ఖండించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తనంతట తానే
ఈ T20 లీగ్ నుంచి వైదొలిగినట్లు ఆమె స్పష్టం చేశారు. జనవరి 3న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించడంతో ఈ వివాదం మొదలైంది. దీనికి ప్రతిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. T20 ప్రపంచ కప్లో తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామాల మధ్య బీపీఎల్ నుంచి రిధిమను తొలగించారని బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా రిధిమ స్పందించారు. నన్ను బీపీఎల్ నుంచి తొలగించారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఇది నేను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. దేశానికే నా తొలి ప్రాధాన్యం. క్రీడను ఏ ఒక్క అసైన్మెంట్ కన్నా ఎక్కువగా నేను గౌరవిస్తాను. నిజాయితీ, గౌరవం, క్రీడా స్ఫూర్తికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను అని ఆమె పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ విషయంలో ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ఆమె స్పష్టం చేశారు. ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను తోసిపుచ్చింది. సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ వ్యవహారంలో సైట్ నిర్వాహకుడు ఇమంది రవిని అరెస్టు చేసిన పోలీసులు సైబర్ క్రైమ్ చట్టాల కింద 5 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న రవి బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రవిపై నమోదైన కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయని పోలీసులు కోర్టుకు వెల్లడించారు. రవికి విదేశాల్లో పౌరసత్వం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ మంజూరు చేస్తే రవి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని తెలిపారు. దీంతో న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. కామారెడ్డి జిల్లాలో ఓ తహసీల్దార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు ఓ ప్రైవేటు వ్యక్తితో కలిసి 50,000 రూపాయల లంచం స్వీకరిస్తుండగా మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ఒక వ్యక్తి తన తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని తన పేరు మీదకు మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియలో అనుకూలంగా నివేదిక పంపేందుకు తహసీల్దార్ శ్రీనివాసరావు 50,000 లంచం డిమాండ్ చేశాడు. ఈ మొత్తాన్ని చిన్నూరు అజయ్ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా తనకు అందజేయాలని సూచించాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. బాధితుడు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో అజయ్ ద్వారా డబ్బులు అందజేస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రసాయనం పూసిన నోట్లను స్వాధీనం చేసుకొని వారి చేతులను పరీక్షించగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో తహసీల్దార్ శ్రీనివాసరావుతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన అజయ్ను కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది. అనంతరం ఇద్దరిని హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.